వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త కాలేజీల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటి సమాజంలో అవినీతి నిర్మూలనపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వ్యాఖ్య. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ ర్యాలీ. నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్న జేఏసీ చైర్మన్ మానవతారాయ్. వేములవాడలో పీఆర్సీ కమిటీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు. నివేదిక పత్రాలను తగలబెట్టిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు. జీవో నెంబర్ 3ను యథావిధంగా అమలు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా. ఇక వివరాలు చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడుపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పాత వైద్య కళాశాలలో అభివృద్ధి పనులు, కొత్త కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్ 15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల కోసం భూ సమీకరణలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ తర్వాత పనులు చురుగ్గా మొదలు పెట్టాలన్నారు. భవనాలను కట్టడమే కాదు, వాటిని మెరుగ్గా నిర్వహించడం, పరిశుభ్రంగా ఉంచడం అన్నది చాలా ముఖ్యమని తెలిపారు. ఆసుపత్రులు కట్టిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయకూడదని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. నిర్దేశిత సమయంలో తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని, పరిపాలనా అనుమతులు, అవసరమైన సిబ్బంది నియామకాల కోసం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. నేటి సమాజంలో అవినీతి నిర్మూలనపై అవగాహన పెంచి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని జేడి లక్ష్మీనారాయణ చెప్పారు. అప్పుడే ప్రజల్లో శాంతి నెలకొంటుందని అన్నారు. సమాజంలో ప్రభావం చూపే అవినీతి ప్రజల్లో అభద్రతా భావాన్ని చూపుతుందని, దీంతో ప్రజలు కూడా సామాజిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వస్తుంటాయని చెప్పారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తరిమికొట్టాలంటే ఖచ్చితంగా అవినీతిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని కోరారు. ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. అందులో తమ వంతు బాధ్యతగా మాజీ సిబిఐ లక్ష్మణ్ సార్, తెలంగాణ మాజీ చీఫ్ యంగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. వారి సలహాలతో, సూచనలతో యూత్ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. వీరు ముఖ్యంగా తెలంగాణ వైజాగ్, విజయవాడ ప్రధాన కేంద్రంగా తీసుకుంటూ ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు
మనం ఇది చేయగలగాలి. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ప్రజలలో దీని గురించి అవగాహన కల్పించడం, ఎక్కడైనా అవినీతి ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో కానీ అవినీతి ఉంటే దాన్ని యాంటీ కరప్షన్ బ్యూరోలో కంప్లైంట్ చేయడం, కేంద్ర సంస్థలలో ఉంటే దాన్ని సిబిఐలో కంప్లైంట్ చేయడం, ఇలాంటి అవేర్నెస్ కూడా ప్రజలకు కల్పించాలి. ఎందుకంటే ప్రజలకు తెలియదు, ఎవరైనా మమ్మల్ని డబ్బులు అడుగుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అందుకని ఐ థింక్ ప్రతి నెల మనకు ఎస్ఎంఎస్లు కూడా వస్తుంటాయి ఏసీబీ నుంచి, సిబిఐ నుంచి. కాబట్టి అవి కూడా మనం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో కనుక ఈ సంస్థలు ఉంచగలిగి, ముఖ్యంగా విద్యా సంస్థలలోనూ విద్యా విధానంలో కూడా ఈ అవినీతికి విరుద్ధంగా గనక మనం పాఠాలు చెప్పి పాఠశాలలో గనక ఇవి ప్రారంభించగలిగితే విద్యార్థులలో కూడా ఈ విధమైన భావాలు, అవినీతికి విరుద్ధంగా మనమంతా పనిచేయాలి అన్న ఒక సంకల్పం మనం చిరుప్రాయంలోనే గనక ప్రవేశపెట్టగలిగితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అందువల్ల రాబోయే కాలంలో యూత్ అగెయిన్స్ కరప్షన్ ఈ సంస్థ ఈ ప్రాంతంలో కూడా చక్కగా పనిచేస్తూ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక చక్కని సంస్థగా పెరిగిందో అదే విధమైన కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఈ ప్రాంతంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజలలో అవినీతి పట్ల, అవినీతి యొక్క ప్రభావం పట్ల వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఒక ఆనందమయమైన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ప్రపంచ దేశాలన్నిటినీ ఆనందంగా ఏ ఏ దేశాలు ఉన్నాయని ప్రతి సంవత్సరం కూడా ఒక కొలమానం పెడుతూ ఉంటారు. భారతదేశం 144వ స్థానంలో ఉంది. 156 దేశాల్లో 144వ స్థానం భారతదేశం. ఇందులో ఈ హ్యాపీనెస్ అంటే ఆనందాన్ని కొలిచే ప్రమాణాలలో ఒకటి కరప్షన్ కూడా. ఏ సమాజంలో అయితే అవినీతి ఉంటుందో ఆ సమాజం ఆనందంగా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దానికి దోపిడీకి గురి అవుతారు. అందువల్ల ఎప్పుడైతే కరప్షన్ తగ్గుతుందో ఆ ప్రాంతంలో ఆనందంగా కూడా పెరుగుతుంది. అందువల్ల భారతదేశాన్ని ఆనందమయమైన దేశంగా మనం తయారు చేయాలంటే సమాజంలోంచి ఈ అవినీతి అన్నది కూడా పారద్రోలడం చాలా ముఖ్యం. కాబట్టి ఆ దిశగా మనం అందరం పనిచేద్దాం. ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఈ అవినీతి అనే భూతాన్ని పారద్రోలే దిశగా యూత్ అగెయిన్స్ కరప్షన్ సంస్థ పనిచేస్తుందని ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆ సంస్థకు శుభం చేకూరాలి, ఒక ఆనందమైన సమాజం నిర్మించబడగలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భారతదేశంలో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడాన్ని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచవద్దని సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని చీపురుతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వయోపరిమితి పెంచకపోతే 1,00,000 ఉద్యోగాలు ఖాళీ అవుతాయన్నారు. వయోపరిమితి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరితో ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిగ్గు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడం. సిగ్గు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడం. ఉద్యోగుల వయోపరిమితిని ఆపేస్తాం. చీపిరి దెబ్బలు కేసీఆర్ కు తినిపిస్తాం. కేసీఆర్ కు పట్టి సిగ్గు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడం. సిగ్గు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ వయోపరిమితి పెంచుతున్నట్లు నిన్న పిఆర్సీ కమిటీ నుంచి లీకులు రావటం జరిగింది. దాన్ని నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగుల వయోపరిమితి పెంచినట్లయితే నిరుద్యోగుల సత్తా ఏందో నిరూపిస్తాం. ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపును పెంచే వార్తను నిరసిస్తూ ఈరోజు కేసీఆర్ చిత్రపటానికి చీపిరి దెబ్బలు తినిపించడం, కేసీఆర్ పట్టినటువంటి దెయ్యాన్ని వదిలించే కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నానా యాతనలు పడుతుంటే కేసీఆర్ గుర్తుకు రావటంలే. ఉద్యోగస్తులు ఎవరు కూడా మాకు వయోపరిమితి పెంచమని చెప్పి అడగట్లే. వాళ్ళు అడిగేది ప్రస్తుత ధరలకు అనుగుణంగా మాకు పిఆర్సీ పెంచండి, 7.5% కాదు, మాకు 43% లేకపోతే 63% పెంచమని చెప్పి వాళ్ళంతా అడుగుతున్నారు.
అవి కాకుండా అడగకుండానే 63 అడగకుండానే ఉద్యోగుల వయో పరిమితి పెంచడం అనేది మూర్ఖత్వం. నిరుద్యోగులు ఇప్పటికే కేసీఆర్ పరిపాలనలో బిచ్చగాళ్ళగా మారిపోయినరు. ఈ యొక్క వయో పరిమితి 2 ఏళ్లు పెంచినట్లయితే 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు రాకుండా బిచ్చగాళ్ళగా ఉన్నటువంటి నిరుద్యోగులు మరింత బిచ్చగాళ్ళగా మారే ప్రమాదం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏ త్యాగాలకైనా సిద్ధపడైనా సరే మేము అడ్డుకుంటాం. రాను 4-5 రోజుల్లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర వ్యాప్త నిరుద్యోగులందరినీ కూడా పోగు చేసి భారీ ఎత్తున కేసీఆర్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి కార్యాచరణ చేపడుతున్నాం. ఖబర్దార్ కేసీఆర్. దేశాన్ని రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. అటువంటి నిరుద్యోగ సమస్యని పరిశీలించాల్సిన ముఖ్యమంత్రిగా దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఉద్యోగస్తులకి వాళ్ళకి వయో పరిమితిని పెంచడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వయో పరిమితిని పెంచడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది ఇంకా తీవ్రమవుతుంది. ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడుతున్నాయి. మళ్ళీ ఈ వయో పరిమితి పెంచడం వల్ల 1,00,000 ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడట్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాల ప్రకటన వెంటనే విడుదల చేయాలి. ఏదైతే తెలంగాణ ఉద్యమం మేము ముఖ్య ఆకాంక్ష కూడా నియామకాలు. ఆ రోజు అందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి రోడ్లెక్కి కలబడి ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదే నిరుద్యోగాంశం మరీ తీవ్రమవుతుంది. ఇప్పటికైనా ఉద్యోగుల ఓయో పరిమితిని తగ్గించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఓయూజేఎస్కి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో భారీ కార్యాచరణ నిరుద్యోగ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద పీఆర్సీ కమిటీ నివేదికపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. 7.5% ఫిట్మెంట్ ఇవ్వాలన్న కమిటీ సిఫార్సులను తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు నివేదిక పత్రాలను తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం దళిత రాజ్యం. ఇదేమి రాజ్యం దళిత రాజ్యం. జీవో నెంబర్ 3ను యథావిధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు గణేష్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు అన్యాయం జరిగితే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. అమలు చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. నంబర్ 3 అమలు చేయాలి. ఆవాజ్ దో జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలి. నంబర్ 3ను అమలు చేయాలి. నంబర్ 3ను అమలు చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. నంబర్ 3 అమలు చేయాలి. ఆవాజ్ దో జై ఆదివాసీ.
కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు అత్యవసరంగా పెట్టాల్సిన అవసరం ఏముందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కరోనా బారిన పడిన కేసులు పెరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. చంద్రబాబు ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందిరాగాంధీ కాలనీలో 30 లక్షల రూపాయలతో మౌలిక వసతులు కల్పించేందుకు శంకుస్థాపన చేశారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యతిరేకించామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోందని అన్నారు. ఎంతో సహాయం చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఒక మాట రిమూవ్ లోని పాపం ఆడపై కూర్చొనిచ్చారు, ఈ రోజు సాధించుకోగలిగారు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కోరింది. ఇందిరా కాలనీ వాసులు ఈరోజు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు, లోక్సభ పార్లమెంటు సభ్యులు, నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా యొక్క అభ్యర్థి లీలావతి గారు, మా సిటీ ప్రెసిడెంటు, అందరూ గురువులు గారు, అందరూ కూడా ఈరోజు రమణమూర్తి గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆకలింపు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఎక్కడా కూడా ఏ ఒక్కరూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళుండాలి, తినేదానికి తిండి ఉండాలి, కట్టుకునేదానికి బట్టలు ఉండాలి, కనీస వసతులకి ఎటువంటి అంతరాయం ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు ఉండాలి అన్నటువంటి ఒక ధ్యేయంతో ఈరోజు మన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు మేము ఇందిరా కాలనీని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం. ఈ కాలనీలో ముఖ్యంగా విద్యుత్ సదుపాయం నిషేధిత హారన్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే హారన్లను విక్రయిస్తున్న దుకాణదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యధిక శబ్దం కలిగించే హారన్ను వినియోగించవద్దని ఏసీపీ హర్షిత ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ద్విచక్ర వాహనాలపై రవాణా చేస్తున్న 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేశారు. పీఎం పాలెం పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న 3 యువకులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మేము రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళి టౌన్ ఇన్స్పెక్టర్ గారు వారి టీం వెళ్ళి కొన్ని షాప్స్ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయడంలో కొన్ని మీకు ఈ ముందర కనిపిస్తున్న ఈ హారన్స్ కొన్ని మాకు ఇదైనాయి. వీటిలలో మాకు ఇప్పటి వరకు 2 షాప్స్ మేము రైడ్ చేయడంతో 3 మెంబర్స్ దొరికారు. ఇరావత్ మనీష్, మొహమ్మద్ గౌస్,
ఉమ్మడి కుమారి అని. సో వీళ్ళకి సంబంధించిన షాప్స్లో 3 types ఆఫ్ డిఫరెంట్ హారన్స్ దొరికినాయి. డిజిటల్ హారన్ మ్యాజిక్ 18 అని అలాంటివి, తర్వాత డాగ్ హారన్, పైప్ హారన్. సో ఇవి ఏం చేస్తున్నారు అంటే ఉన్న హారన్స్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్బిల్ట్ హారన్స్ని తీసేసి ఇవి వీటితో రిప్లేస్ చేస్తున్నారు. వీటిని రిప్లేస్ చేయడం వల్ల హారన్స్ వాటికి ఉన్న డెసిబల్స్ కన్నా కూడా బాగా యాంప్లిఫై అయ్యి ఎక్కువ సౌండ్తో వినిపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కేసెస్ పెట్టి అందులో ఐపీసీ 290, 268 సెక్షన్స్ వేయడం జరిగింది. సో ఇదే థ్యాంక్ యూ. గర్డన్స్ ఏరియాలో స్టాప్ కార్లలో కానీ 2 వీలర్స్లో కానీ ఒరిజినల్ వెహికల్లో ఉన్న ఇన్బిల్ట్ హారన్స్ ఏవైతే ఉన్నాయో రేసెస్ కానీ కాదు, ఎనీ టైప్ ఆఫ్ వెహికల్ ఈ హారన్ సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల న్యూసెన్స్ కదా, మోర్ దాన్ పర్మిటెడ్ డెసిబల్స్ కన్నా కూడా ఎక్కువ సాధారణంగా లిమిట్ ఎంత ఉంటుంది? దీంతో పాటు ఏంటంటే మనం తీసుకున్న వాటికి కూడా బిల్స్ లేవు, ఎటువంటి జిఎస్టీ కట్ చేయాలి. అలాగే మన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి కూడా ఇది ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు వచ్చి షాప్స్ గైడ్ చేసి వాళ్ళు కూడా ఫైన్ వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ అంతా కలిపి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వడ్డాది కరుణ తేజ అలాగే బొడ్డు రవికుమార్. వీళ్ళిద్దరి సమక్షంలో ఒక 12 kgs గాంజాని అలాగే 2 సెల్ ఫోన్స్, ఒక 2 బైక్స్ని సీజ్ చేసి 28/21 అని 20B NDPS యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే నిన్న పిఎం పాలెంలో కూడా గాంజా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం సర్ప్రైజ్ రైడ్స్ చేస్తూ పిఎం పాలెం లిమిట్స్లో కూడా 45/2021 అని 27A and B NDPS యాక్ట్ కట్టడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిలు ఉన్నారు, పెద్దిన రవి, బెల్లంగి జగదీష్ అలాగే అంబని నాగార్జున అని. వీళ్ళ 3 కూడా 45/21లో కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ నవల్గా సమీపంలోని పెట్రోల్ పంపు దగ్గర బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్తో ఢీకొట్టిన వ్యక్తి పరారయ్యాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. पीछे जाने वाला पता है ना, मैं कैसे कैसे बोला ना, मैं माइक स्कूल जा रहा हूं, मैं कैसे बोल रहा हूं, मैं ऊपर से बोल रहा हूं, मैं खड़े हुए ना गोली कर तो आलू निकाल छोड़ दो। कौन का भाजप का मालूम है तुम्हारे को? हमारे नया बड़े बड़े के सरपंच है लाड़ा बड़ा इडेना అదే బండి వానికి ఎట్లా డిస్పెడతారంటే ఇట్లా గాడి వచ్చేస్తారు గాడి నేను ఉన్నా నీకు కొను ఆటో బాత్ करने तो गाड़ी ఆంధ్ర కాదనా ఇక్కడ పోయి బ్యాటింగ్ చూడమే కొన్ని ఇక్కడ పోయి కేసు పెడితే అక్కడ పని నడుస్తుంది. ఏమైందన్నా బాలరాజనా చెప్పు. మేము వస్తున్నామా అక్కడ నుంచి? ఎక్కడి నుంచి? మేము తాండ్ర నుంచి వస్తున్నా. నేను కొంచెం పని ఉన్నాను వెళ్తున్నా. అయితే నేను మేము గిట ఏమంటారు స్పీడ్ లో వాళ్ళు ముందర స్పీడ్ అన్నా అనుకోకుండా విషయం అంటే ఇప్పుడు రైట్ కోతా అని ఒకసారి రైట్కి వెళ్ళిండు, మళ్ళీ చూసి లెఫ్ట్ కొట్టిండు. మళ్ళీ మేము ఇంటికెళ్ళి వచ్చి మేమంటారు మేము కూడా మంచి స్పీడ్ లో ఉన్నాం. మేము వచ్చిన ఏమంటారు ఒకసారి రైట్ కొట్టిండు, మేము కాసేపు లెఫ్ట్ కొట్టిండు. దాంట్లో తాకింది అన్న. ఏం లేదు, హైవే ఉంది, ఇది ఏమంటారు చిన్న రోడ్, ఇది హైవే ఉంది. ఇది హైవేలో అయితే బండ్లు స్పీడ్ వస్తాయి కదా, ఎక్కడ లెఫ్ట్ కోవాలని చూపకొచ్చిండు, లెఫ్ట్ రైట్ కోసం వచ్చిండు. ఏదో సడన్లీ కొట్టేసి వచ్చి మాకు ఇలా అడ్డం పెట్టేసిండు బండి. మాకు తప్పు ఎవరిది? తప్పు బండి అన్నది, ముందల బండి అన్నది. ఆయన ఏడుండు పారిపోయిండు మన కొట్టి. ఇప్పుడు బండి నంబర్ ఉందా? బండి నంబర్ ఉంది, అంతా ఉంది. పారిపోయిండు. ఎంత దూరం పడిపోతాడు.
నూజివీడ్లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద అగ్నిమాపక శాఖ అధికారి ఆధ్వర్యంలో 32వ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నప్పుడు లేదా ఏదైనా ఇండస్ట్రీలో వాహనం లోడింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనంతరం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి డ్రైవర్లకు పలు సూచనలు జారీ చేశారు. మనకి ఎక్కడైనా ఐడెంటిఫై చేయడం కొద్ది కష్టం ఉంటుంది. ఐడెంటిఫై చేసుకుంటే ఆ పాయింట్ వరకు దాని మీద ఏం చేసి పెట్టి వెళ్ళా అంటే అది ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి కార్బన్ డైఆక్సైడ్ డిస్ట్రిబ్యూట్ చేసి మంటనే ఆపుతుంది. ఓకేనా? పెట్టేసి ఉంటుంది, ఇలా పిన్ పెట్టేసి ఉంటుంది. పిన్ అంటే అది లాక్ అనమాట. అది ఇందులో పెట్టుబడి ఉంటుంది. ఇది ఇలా పెట్టేసి ఉంటే ఇది ఇంక తిరగకుండా ఆపుతుంది ఆ పిన్ అనేది. మనం ఎప్పుడైనా దీన్ని యూజ్ చేయాలంటే ఈ పిన్నులు సపోజ్ సీట్లు అనుకోండి, ఎక్కువ మంట జరగబోతుంది. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో నేషనల్ హెల్త్ మిషన్ కు నిధులు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రజారోగ్యం రంగానికి జీడీపీలో 6% నిధులు కేటాయించాలనే డిమాండ్లతో ఆశా కార్యకర్తలు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ అధ్యక్షత వహించి మాట్లాడుతూ 10,000 వేతనం చెల్లిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఇళ్ల స్థలాలు, జగనన్న ఆసరా, పిల్లల స్కాలర్షిప్, వితంతు, వికలాంగ పెన్షన్ పథకాలకు అనర్హులుగా పేర్కొంటూ ఆశా కార్యకర్తల పేర్లు తొలగించడం అన్యాయమని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా 60 ఏళ్లు నిండిన ఆశా కార్యకర్తలను వట్టి చేతులతో ఇంటికి పంపుతున్నారని విమర్శించారు. ఆశా వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ ఫలాల్ని తీసుకురా సమరానికి సిద్ధమవుతూ ఉన్నాం. స్థానిక సమరంలో ఆశా వర్కర్లు సత్తా చూపించి ఈ రోజు నిన్ను రోడ్డు మీదకి ఇడ్చుకొచ్చే మాకు తెలియదు అన్నటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి రోజు కనబడుతోంది. మరి చెప్తూ ఉన్నాం, ఈ రోజు ఆశా వర్కర్లు ఒంటర్లు కాదు. ఈ యూనియన్ మెంబర్స్ అందరూ కూడా ఏదైతే ఆశా వర్కర్స్ తాలూకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ తెలియజేసినటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా పరిధిలో ఏదైతే మేము డెసిషన్ తీసుకుని అది వాటిని సక్రమంగా చేసే విధంగా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మేము చూడడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్కి రిప్రజెంట్ చేయవలసినటువంటి ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యని స్టేట్కి కూడా మేము వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా మీ అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం కూడా ఉందమ్మా. అయితే ఏ విషయాలు అన్నది ఏంటి అన్నది తక్షణమే జరగాలి అన్నది అంటే దానికి మనం ఎవరిని అది నేను కూడా మీకు సభాముఖంగా మీకు వెంటనే అది పరిష్కార మార్గం అన్నది నేను ఎప్పుడవుతుందని చెప్పలేను. కానీ మీ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మీ ఆ రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడాను స్టేట్కి రిప్రజెంట్ చేసినటువంటివి అన్ని స్టేట్కి మేము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా మీరు ఏదైతే సిఎఫ్ఎంఎస్ తాలూకా ప్రాబ్లం అన్నారో అది సాల్వ్ చేయడం జరుగుతుంది. అదే జీతాల తాలూకా ఆల్రెడీ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెవెన్యూ గెస్ట్ హౌస్ వద్ద లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 2 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త కాలేజీల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటి సమాజంలో అవినీతి నిర్మూలనపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్య. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ ర్యాలీ. నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్న జేఏసీ చైర్మన్ మానవతారాయ్. వేములవాడలో పీఆర్సీ కమిటీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు. నివేదిక పత్రాలను తగలబెట్టిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు. జీవో నెంబర్ 3ను యథావిధంగా అమలు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.